Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends, పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ అయిన సౌత్ చిత్రాల్లో కన్నడ స్టార్ హీరో యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అని. మరి ఈ డైలాగ్కి ఇప్పుడు పర్ఫెక్ట్ యాప్ట్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు సెట్ అవుతుందని చెప్పవచ్చు. రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న బిగ్గెస్ట్ సినిమానే పెద్ది. కేవలం ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అదే పెద్ది. ఫస్ట్ షాట్ చూసి అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి ఈ రేంజ్లో ఎవరూ ఊహించలేదు. అందుకే కేజీఎఫ్ డైలాగ్ తన పర్ఫెక్ట్గా ఇప్పుడు సెట్ అవుతుంది అనేది. కాగా ఈ ఫస్ట్ షాట్ చూశాక పాన్ ఇండియా లెవెల్లో ట్రేడింగ్గా మారిపోయిన టీజర్ చూసి తెలుగు నుంచే కాక అనేక మంది హీరోస్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ టీజర్ను అల్లు హీరోస్ నడుమ చిచ్చు పెట్టిందా అనే టాక్ సోషల్ మీడియాలో మళ్ళీ అల్లు వర్సెస్ మెగా అభిమానుల నడుమ రచ్చగా దారి తీసింది. కాగా పెద్ద ఫస్ట్ షాట్ ఇలా వచ్చిందో లేదో దానిపై అల్లు వారి హీరోస్ ఒకడైన అల్లు శిరీష్ చాలా ఎగ్జైటెడ్గా దానికోసం చెప్పడం జరిగింది. కాగా ఈ టీజర్ అల్లు శిరీష్ ఈ రేంజ్లో రెస్పాండ్ అవ్వడం తన అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి నచ్చలేదట. అందుకే అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో తన సొంత సోదరుని అన్ఫాలో కొట్టేశాడంటూ పలు పోస్టులు వైరల్గా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమా టీజర్ అల్లు హీరోస్ నడుమ చిచ్చు పెట్టిందనే మాట ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ మధ్యకాలంలో రెండు కుటుంబాల నడుమ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. దీంతో పలు ఫేక్ పోస్టులు కూడా వేసుకుంటున్నారు. కాగా ఇప్పుడు శిరీష్ అలా చెప్పినందుకు రామ్ చరణ్ ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో శిరీష్ను ఫాలో అవుతున్నాడంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇందుకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా మొత్తానికి మాత్రం సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు అభిమానులు గొడవలు మాత్రం సదరు వారి హీరోలు వచ్చి చెప్పినా కూడా ఆగేలా లేవని చెప్పక తప్పదు. ఇక ఈ భారీ సినిమాలో శివరాజ్ కుమార్, మీర్జా కపూర్ ఫేమ్ దివ్యన్ శర్మ తదితరులు నటిస్తున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. అయితే పెద్ద టీం ఇంతకుముందు ఇస్తున్న హైప్లో అతిశయోక్తి ఏమీ లేదని టీజర్ చూసే అభిమానులు అంటున్నారు. చరణ్ లుక్, స్క్రీన్ ప్రజెంటేషన్స్, డైలాగ్ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా లాస్ట్ షాట్ అయితే ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేసింది. చరణ్ కెరీర్లో మరో రంగస్థలం అవుతుందనే అంచనాలు పెద్ది మీద ఉన్నాయి. ఉప్పెన లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు చరణ్ లాంటి పెద్ద స్టార్ను ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానాలు నిన్నటిదాకా ఉన్నాయి. ఫస్ట్ లుక్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఈ సందేహాలు బలపడ్డాయి. కానీ ఈ టీజర్తో బుచ్చిబాబు బాగానే మార్కులు కొట్టేశాడు. ఇక టీజర్లో మిగతా విషయాలన్నీ పక్కన పెడితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఒకటి ఉంది. అదే బీజిఎం. పెద్దికి సంగీత దర్శకుడు ఎవరో చెప్పకుండా టీజర్ బీజిఎం విని ఎవరు చేశారో చెప్పమంటే దేవిశ్రీ ప్రసాదో, తమనో లేదంటే అనిరుద్ధో అని చెబుతారు. అలాంటి మాస్ కమర్షియల్ టచ్ ఉన్న బీజిఎం ఇచ్చాడు రెహమాన్. మామూలుగా పాటలు బీజిఎం విషయంలో రెహమాన్ది సపరేట్ స్టైల్. ఆయన మరీ మాస్గా మ్యూజిక్ చేయలేడని, తెలుగు కమర్షియల్ సినిమాలకు ఆయన సంగీతం సూట్ కాదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మాస్ మూవీస్కి పనిచేసేటప్పుడు అవసరమైతే కొంచెం కిందికి దిగాల్సి ఉంటుంది. మాసును ఉర్రితిగించడం కోసం వాయిద్యాల హోరు పెంచాల్సి ఉంటుందని ఈ పని రెహమాన్ చేయడని అంటారు. ఒకప్పుడు ఎలివేషన్ సీన్లో బాగానే మ్యూజిక్ ఇచ్చేవాడు. కానీ గత కొన్నేళ్లలో అయితే రెహమాన్ ఈ తరహా చిత్రాలకు సంగీతం విషయంలో నిరాశపరుస్తూనే ఉన్నాడు. కానీ పెద్ద టీజర్లో మాత్రం ఈ తరం మాస్ మ్యూజిక్ డైరెక్టర్లకు తానేమీ తీసిపోనని చాటాడు. టీజర్ అదంతా మంచి హుషారు పుట్టించే మాస్ బీజియం ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్లో హుషారు వచ్చింది. ఈ సినిమాకు రెహమాన్ ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు టీజర్ చూశాక థమ్సప్ చెప్తున్నారు. సినిమాలో పాటలు, బీజిఎం విషయంలో రెహమాన్ నుంచి ఇదే అవుట్పుట్ కోరుకుంటున్నారు. అయితే పెద్ద టీజర్ వచ్చాక ఎన్నో టాపిక్స్ మీద చర్చ జరుగుతుంది. దీనికి ప్యారడైజ్ రిలీజ్ డేట్ల క్లాష్ గురించి బయర్లో అప్పుడే ఆందోళన మొదలవ్వగా మ్యూజిక్ లవర్స్ డిస్కషన్ మరో అంశం మీద ఉంది. అదేంటో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. గత కొంతకాలంగా ఏఆర్ రెహమాన్ స్థాయికి సంగీతం కొత్త సినిమాలో వినిపించడం లేదన్నది వాస్తవం. యువకుడిగా ఉన్నప్పుడు రోజా, బొమ్మాయి,
ప్రేమికుడు లాంటి బ్లాక్ బాస్టర్స్ లెక్కలేనని ఇచ్చిన ఈ లెజెండరీ మ్యూజిషియన్ ఇప్పుడు 58 ఇయర్స్లో డీసెంట్ ట్రాక్స్ తప్ప బెస్ట్ ఇవ్వలేకపోతున్నారని చేదు నిజం. పొన్నియిన్ సెల్వన్ కన్నా ఉదాహరణ అక్కర్లేదు, కానీ పెద్ద టీజర్లో అసలైన రెహమాన్ బీజిఎం రూపంలో వినిపించాడు. బుచ్చిబాబు కొంచెం ఎక్కువ సతాయించడం వల్లే ఇంత అవుట్పుట్ వచ్చిందనేది మెగా కాంపౌండ్ లోపల వినిపిస్తున్న మాట. అదే నిజమైన పక్షంలో 3 గంటల కంటెంట్కి ఇలాంటి వర్క్ రాబట్టుకోవడం బుచ్చికి ముళ్ళ మీద నడిచినట్టే. ఇంకోవైపు ది ప్యారడైజ్ సంగీతం ఇస్తున్న అరిజిత్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. తన ఏజ్ 34. రజనీకాంత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ కెరియర్ బెస్ట్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. పని రాక్షసుడిగా పేరున్న శ్రీకాంత్ వదిల ఇతని నుంచి ఎలాంటి ట్యూన్స్ బీజిఎం రాబట్టుకుంటాడో వేరే చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు రుజువు చేసుకోవాల్సింది రెహమానే కానీ అనిరుద్ధ్ కాదు. సినిమా అభిప్రాయం అసలే ఏదో మురారి శాపంలాగా ఆయనకు టాలీవుడ్లో స్ట్రైట్ హిట్ అనేది లేదు. ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సిన బరువు కూడా బుచ్చిబాబు మీద ఉంది. పదే మార్పులకు రెహమాన్ అంత సులభంగా ఒప్పుకోలేని టాక్ కోలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది. గతంలో చిరంజీవి సైరా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిన రెహమాన్ ఇప్పుడు రామ్ చరణ్కు మర్చిపోలేని పాటలు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరిక. మళ్ళీ ఈ కలయిక సాధ్యపడుతుందో లేదో కనుక ఎవ్రీ గ్రీన్ కనిపించుకునే ఆల్బమ్ ఇవ్వాల్సిన బాధ్యత లెజెండరీ రెహమాన్ మీదే ఉంది. అయితే వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీలో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని, ప్యారడైజ్, రామ్ చరణ్, పెద్దిల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ వీటికన్నా వారం ముందు మార్చి 19 రాబోతున్న టాక్సిక్స్ని తక్కువ అంచనా వేస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తుంది. 7 రోజుల గ్యాప్ ఉన్నా సరే యాష్ని సులభంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఉత్తరాది మార్కెట్లో కేజీఎఫ్ పుణ్యమాని యాష్ భారీకి డిమాండ్ ఉంది. ఆ కారణంగానే బాలీవుడ్ నుంచి కియారా అద్వానీ హీరోయిన్గా తీసుకోవడం ద్వారా దర్శకురాలు గీతామోహన్ దాస్ తెలివైన ఎత్తుగడ వేశారు. గతంలో వచ్చిన టాక్సిక్ టీజర్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ముందస్తుగా దాని మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో అర్థం కాని అయోమయం బయర్ వర్గాల్లో ఉంది. అయితే యష్ పుట్టినరోజు కోసం ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి హడావిడిగా కట్ చేసి వీడియో తప్ప అసలు కంటెంట్కు దానికి సంబంధం లేదని బెంగళూరు రిపోర్ట్. ఎవరు ఊహించినంత యాక్షన్ విజువల్స్ టాక్సిక్ రూపొందుతుందని ఇన్సైడ్ టాక్. నయనతార పాత్రకు సైతం చాలా ప్రాధాన్యం ఉంటుందని, తన హీరోకు మధ్య ఉన్న బాండింగ్ కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందని అంటున్నారు. సో నార్త్ స్టేట్స్లో టాక్సిక్స్ నుంచి ప్యారడైజ్ పెద్దిలకు ఆషామాషి పోటీ అయితే ఉండదు. ఒకవేళ యాష్ మూవీ కనుక బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంటే దానికి ధీటుగా రామ్ చరణ్, నానిలు మెప్పించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.